రేషన్ రూట్ మారుతుంది. అడ్రస్ మారి అక్రమార్కుల చేతికి చేరుతుంది. అయినా పట్టింపు లేదు. పట్టుబడినప్పుడు మాత్రమే హడావుడి. ఆ తర్వాత ఆ కేసులన్నీ అడ్రస్ లేకుండా పోతాయి. ఇది శ్రీకాకుళం జిల్లాలో రేషన్ అక్రమ తరలింపుల వ్యవహారం. అన్ని తెలిసిన అధికారులు కళ్ళు మూసుకొని ఉండటంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గత 5 ఏళ్లు రేషన్ బియ్యం యథేచ్ఛగా పక్కదారి పట్టిందని ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు పలుమార్లు పట్టుకున్న కేసులు మాత్రమే నమోదు చేశారు. ఆ తర్వాత వారిపై కఠిన చర్యలు లేవు. అందుకు తెర వెనుక ఉన్న అధికారులే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పట్టుబడిన వ్యక్తిని తప్పించేందుకు ఆ అధికారులే సహకారం అందిస్తున్నారంటూ ఆరోపణలున్నాయి. ఎల్లెన్పేట, హిరమండలం, కోటబొమ్మాలి, శ్రీకాకుళం రూరల్, పొందూరు, పాతపట్నం, పోలాకి, నర్సన్నపేట, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల నుంచి గతంలో చాలాసార్లు భారీ స్థాయిలో చౌక బియ్యం ఇతర జిల్లాలకు తరలిస్తుండగా పట్టుబడ్డాయి. ఇలా పట్టుబడినట్లు పత్రికలకు ప్రకటనలు ఇచ్చేయడం, ఆ తర్వాత అదే అధికారులు కేసులు నీరుగార్చేలా మమ్మ అనిపించేయడం కామన్ అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది వ్యాపారులు రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద కిలో 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని స్థానిక మిల్లర్లకు విక్రయించి రీసైక్లింగ్ చేస్తున్నారు. సన్న బియ్యం పేరిట పలు బ్రాండ్ల పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొంతమంది ఇదే బియ్యాన్ని 45 రూపాయల నుంచి 55 రూపాయల వరకు అమ్ముతుండగా మరికొంతమంది నూకగా మలిచి కేజీ 45 రూపాయలకు ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు. గతంలో శ్రీకాకుళం ఆర్టీసీ కార్గో బస్సులోని కాకినాడ పోటీకి తరలిస్తుండగా అధికారిక సమాచారంతో అప్పట్లో పట్టుకున్నారు. 2 రోజులు అధికారులు హడావిడి చేసి ఆ తర్వాత కేసుని విడిచిపెట్టారు. ఇప్పటికీ శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. కొన్ని రీసైక్లింగ్ జరగగా మరికొన్ని ప్రత్యేక వాహనాల్లో పోటీకి తరలిపోతున్నాయి. దీంతో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. అంతేకాకుండా కేటాయించిన బియ్యం లబ్ధిదారులకు మాత్రమే చేరేలా బార్కోడ్ విధానం తీసుకుని రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ లబ్ధిదారుడే బియ్యాన్ని విక్రయిస్తూ పట్టుబడితే శాశ్వతంగా వారికి రేషన్ కట్ చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎవరైనా ఇకపై ఈ పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని అమ్మేదాన్ని కానీ లేదు ఆ లబ్ధిదారుడు కూడా అమ్మేదానికి ప్రయత్నించినట్టయితే అమ్మే లబ్ధిదారుని కూడా ఆ రేషన్ కట్ చేసే విధానం తీసుకుని రావాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పౌర సరఫరా మంత్రులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో చాలా పగడ్బందీగా ఈ బియ్యం పంపిణీ విధానం జరుగుతుంది. కాబట్టి ఇకపై అక్రమంగా ఈ అమ్మకాన్ని కానీ అక్రమంగా ఈ రవాణాని కానీ నిర్ముఖమాటంగా అరికట్టే ప్రయత్నం చేయాలి. అది ముఖ్యంగా ఇచ్చాపురం ఏరియాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో మాత్రం విచ్చలవిడిగా ప్రయత్నం చేస్తే మాత్రం తాట తీసే ప్రయత్నాలు తప్పకుండా జరుగుతాయని మేము మనవి చేసుకుంటూ ఈ రోజుల్లో సాధారణ మద్యం బాటిల్పైనే బార్ కోడ్ విధానం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించి ఏదైతే ఇప్పుడు మన పేదలకు ఇస్తున్నటువంటి ఈ రేషన్ పైన కూడా ఏదో ఒక బార్ కోడ్ వచ్చే విధానాన్ని అమలు చేసి ఆ బార్ కోడ్ని ఖచ్చితంగా లబ్ధిదారులకు చేసే విధంగా ఆ విధంగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పేదలకు అందించినటువంటి ఈ పీడీఎస్ ఉచిత బియ్యం గత 5 సంవత్సరాల నుంచి అక్రమ రవాణా పాల్పడడం వల్ల ఎంతో మంది పేదలకు ఈ పీడీఎస్ బియ్యం అనేది అందివ్వలేకపోతున్నాం. కావున ఎవరైతే ఈ అక్రమ రవాణాకి పాల్పడుతున్నారో వారికి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుతూ, అలాగే ఎవరికైతే ఈ ప్రజలకి పీడీఎఫ్ బియ్యం మనం అందజేస్తున్నామో వారందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ బార్ కోడ్ అనేది మనం ఇచ్చినట్లుగానైతే ఎవరైతే అక్రమ రవాణానికి పాల్పడి ఒకవేళ అమ్మినా సరే కొన్నా సరే ఈ బార్ కోడ్ ద్వారా వాళ్ళకి పట్టుకునేందుకు మనకు చాలా సులువుగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఇటువంటి అక్రమాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించవలసిందిగా ఈ ప్రభుత్వం వారిని కోరడమవుతుంది.